నిన్నటి దినంన మన పెద్ద ఆయన ఈశ్వరెడ్డి నగర్కి పోయి ఒక కామెంట్ చేశాడు. మా వైఎస్ఆర్ పార్టీ నా పైన కానీ, మా ఎమ్మెల్యే గారి పైన కానీ, మా లీడర్ల పైన కానీ. అది ఏంటంటే, ప్రజాస్వామ్యం ఇక్కడ సన్నగిల్లుతా ఉంది. ఈశ్వరెడ్డి నగర్లో మేము బెదిరిస్తున్నాం, ఓట్లు వేసే వాళ్ళను మేము బెదిరిస్తున్నామని చెప్తా ఉన్నాడు. పెద్దయినా నువ్వు పోయి పార్టీ ఆఫీస్ తెరుచుకున్నావు, దాని గురించి చెప్తే బాగుంటుంది. ఆ పార్టీ ఆఫీసు ఎందుకు తెరచాల్సింది వచ్చింది, గతంలో ఎందుకు లేదు మీ పార్టీ ఆఫీసు? ఈ 30-40 ఏళ్ళ చరిత్ర నీది. ఈ చరిత్రలో నువ్వు అక్కడ ఏమి చేసినావని అవి చెప్పు పెద్దయినా. ఎంతసేపున్నా ఇంతకుముందు రమణారెడ్డి సార్ను బూచిగా చూపించి దౌర్జన్యపరుడు, కూనికోరుడు అని చెప్తా వచ్చినావు. అభివృద్ధి చేసేది లేదు మనం. ఎంతసేపునే ఒకరి మీద బురద చల్లాలా, ఆ బురద వాడు తుడుచుకుంటాడు, నేను బాగుపడాలా. ఈ ప్రొద్దుటూరుకు నేను మేలు చేస్తా, ఈ విధంగా నేను మేలు చేసిన. మా చంద్రబాబు నాయుడు హయాంలో మేము ఈ విధంగా మేలు చేస్తున్నాం, ఈ విధంగా చేసినామని చెప్పావు. ఎప్పుడు ఎంతసేపునే అవతల మీద బురద వేసేదే. నీ చరిత్ర అంతా అంతే. గతంలో రమణారెడ్డి సార్ను బూచి చూపించి పెద్ద గూండా, కూనికోరుడు అని కూడా నిన్న చెప్పినావు. అతనితోనే నువ్వు కలిసినావా లేదా? కలిసినావు కదా పెద్ద ఆయన. రమణారెడ్డి సారు నువ్వు ఒకటే ఆటోలో తిరిగినారా లేదా? అట్లా కూనికోరుడు అయినప్పుడు నువ్వు ఎందుకు కలిసినావు? నీ అవసరం. నువ్వు ఎవరితో అవసరం పడితే వాళ్ళ కాడికి పోయి కాళ్ళ బేరానికి పోతావు. నీది అది. నిన్నగాక మొన్న ముక్తియార్ను ఎట్లా అంటే ఎట్లా మాట్లాడినావు, సుధాకర్ రెడ్డిని ఎట్లా అంటే ఎట్లా మాట్లాడి నానాకం బీవోత్సవం చేసినావు. ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరూ నువ్వు కలుపుకున్నావు. కలుపుకొని ఆడికి వచ్చారు వాళ్ళిద్దరూ. ఒక చెవులలో చెప్పే కాడికి వచ్చారు పెద్ద ఆయన. నీకు చెవులలో చెప్తున్నారు. ఒక సైడ్ సుధాకర్ రెడ్డి చెవులో చెప్తాడు, ఒక సైడు ముక్తారన్న చెవులో చెప్తాడు. మీరు ముందుంటుండే కార్యకర్తలు ఆలోచన చేయండి. పెద్ద ఆయన అంటమడి ఉండే వాళ్ళందరూ వీళ్ళ భాగవతం అంతా మీరంతా బ్యాక్ పోతున్నారు. మీరందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఎవరైతే పెద్ద ఆయన తిట్టి ఆడబోసినారో, పెద్ద ఆయన ఎవరినైతే తిట్టినాడో మళ్ళీ వాళ్ళనే దగ్గర చేర్చుకున్నాడు. మీరంతా వెనిక్కే. కొత్త నీరు వచ్చింది, పాత నీరు అంతా ఎన్నికిపోయింది. అట్లనే ఇంకా ప్రజాస్వామ్యం అంటావు పెద్ద ఆయన. ఇంకోటి అంటే హిమాలయ పర్వతాల గురించి, అక్కడ మిలిటరీ వాళ్ళ గురించి, స్వాతంత్రం గురించి ఇవన్నీ చెప్తావు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది, నీ కామనూరు నుంచి స్వాతంత్రం తెప్పెట్టు. స్వాతంత్రం తెప్పి నీ కామనూరు ప్రజలకు స్వాతంత్రం తెప్పి. కామనూరులో కానీ, రాధానగర్లో కానీ ఈరోజు స్టిల్ నిన్న మొన్న కూడా బెదిరించినావు. ఎవరిని? మా కార్యకర్తలను. ఏజెంట్ కూర్చోవద్దు మీరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా రామేశ్వరంలో మేము ఏ విధంగా ఫ్రీ పోలింగ్ జరుపుతామో ఈశ్వరెడ్డి నగర్లో కానీ ఎక్కడైనా నువ్వు చేతనైతే, నువ్వు నీతిమంతుడు అయితే, నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే కామనూరులో కానీ, రాధానగర్లో కానీ ఓటింగ్ జరుపు. ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉండే మిలిటరీ వాళ్ళ గురించి చెప్పేదానికి బ్రహ్మాండంగా చెప్తావు. ముందు మన ఊరు చూడు. మన ఊర్లో ప్రజాస్వామ్యం పెట్టు పెద్ద ఆయన. ఇట్లాంటి కాని రావు మనకు. ఎంతసేపున్నా ప్రజలు దొంగనా కొడుకులు, లోఫర్నా కొడుకులు, డబ్బులు తీసుకొని అమ్మడబోతారు, నానాక మాటలు మాట్లాడతావు. ఈ మాట్లాడే ముందు మనమేమి, మన కొడుకు ఏంది, మన అల్లుడు ఏంది అని కూడా ఆలోచన చేపేదాయన. మీరంత నీతిమంతులైతే ఒక చిన్న విన్నపం. నిన్న మా ఎమ్మెల్యే గారు వైశ్యాస్ సంబంధించి ఒక భారీ మీటింగ్ పెట్టినాడు. ఆత్మీయ సమావేశం. రేపో మన్నాడో వారానికో నువ్వు కూడా పెట్టబోవాలా. పెడతావని మాకు తెలుసు, పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఆ పెట్టినప్పుడు
ఒక సైడు కొండాటెన్నను కూర్చోబెట్టుకో, ఒక సైడు అల్లుడు నీ ప్రియతమైన అల్లుడు రామచంద్రారెడ్డి కూర్చోబెట్టుకో పైన, స్టేజీ పైన. మా ముగ్గట్లో ఎవరైనా సరే ఈ వైశ్య కమ్యూనిటీకి నష్టం కలిగించింటే నేను ఈ ఊర్లో నామినేషన్ వేయను అని ఒకసారి ప్రకటించు పెద్దాయన, నీకే తెలుస్తుంది. ఈరోజు ఎస్ఎస్ మాల్లో ఉండే పార్ట్నర్లు కొంతమంది సూసైడ్కు దగ్గరలో ఉన్నారు, ఆ ఆలోచనలో ఉన్నారు. ఒక అతను మోనార్క్ అంటారు అతన్ని, అంటే అతను చెప్తే ఏమి చెప్తే అది పాటించాలనేవాడు మీ ఎస్ఎస్ మాల్లో పార్ట్నర్. పాపం అతను ఈరోజు పూజించకపోయి నర్సలేని స్థితిలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఎవరి వల్ల పెద్దాయన? మీ కొండారెడ్డి. మేము కాదు వైశ్యాస్కి అన్యాయం చేసింది, మీరు పెద్దాయన. నీకొచ్చి డబ్బులు అడిగితే ఏమంటావు? నాకేం సంబంధం, మా కొడుకుని అడుగుపో, మా అల్లుడిని అడుగుపో అంటావు. ఆస్తులు అమ్మి పెట్టు, ఇచ్చేయి వాళ్ళది. అప్పుడు కాని రాదా ఎవరు దొంగ నా కొడుకులు ఎవరు మంచోళ్ళని? నువ్వు డబ్బులు కట్టేసరికి వచ్చేసరికి నాకు సంబంధం లే. అదే పాపం బీదోడు ఏదో చిన్న తప్పో ఒప్పో చేసుకొని బతుకుతే నీతిమాలని నా కొడుకులు, దొంగ నా కొడుకులు, ఓటర్లు, ప్రజలు ఇట్లా తిరుతావు. నువ్వు కట్టు లెక్క. 25 ఏళ్ళు గెలిపించినారు నిన్ను, 25 ఏళ్ళు గెలిపించి ఏం సాధించినావు? నువ్వు మూట కట్టుకున్నావు పాపం అంతా. మర్డర్ల గురించి చెప్తావు. నువ్వు ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండేదా పెద్దాయన? నడిపెన్నను ఎవరు పెద్దాయన చంపింది? నడిపెన్న అన్న కొడుకును, తమ్ముని కొడుకును ఎవరు చంపించింది? నువ్వు కాదా? మర్డర్లు జరగలేదా? వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టాలనా? ఇట్లాంటి చెప్తా పోతే కొల్లలు ఉన్నాయి, 1 2 కాదు. నీకు సరిపోకపోతే ఎంతమందిని మర్డర్ చేపించావు నువ్వు? నీకు నీ కొడుకు మరకంటకుండా ఏం మా ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని మర్డర్ చేపియాలనే ప్రయత్నం చేయలేదా పెద్దాయన? ఒకరినే ఇద్దరినే? నీ గురించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కసారి ఒక పిలుపునిస్తే, అయ్యా వరదరాజు రెడ్డి వలన నష్టపోయిన కుటుంబాలు రాండి ఒక మీటింగ్ పెడదామంటే ఆ కళ్యాణ మండపాలు పట్టవు పెద్దాయన. అంతమంది ఉన్నారు. ఎంతసేపునే నీతి అంటావు. ఏడ నీతింది నీలో ఉందా? నీతి ఉంటే వాళ్ళకి శెట్టి గారికి ఎంత డబ్బులు కట్టు, వైశ్యాస్కు. ఒక బాండు మా కాడ కూడా ఉంది, కొండాటన్న అప్పు చేసినది. ఇట్లాంటి బాండు కొల్లలు ఉన్నాయి. ఎంతసేపునే ఒకరి మీద బుద్ధలు జల్లి నేను లాభపడాలనే క్రమం తప్ప, నేను ఈ ఊరికి మేలు చేద్దాం, ఈ మేలు చేసినా కాబట్టి నాకు ఓట్లు వేద్దాం అనేది లేదు. ఏమన్నా అంటే భూ కబ్జాలు అంటావు. నీకు మళ్ళీ చెప్పినాం, ఎన్నిసార్లు చెప్తున్నామంటే అన్నిసార్లు. మేము భూ కబ్జా చేసి ఉంటే పక్కన కూర్చోబెట్టుకో, 1000 కోట్లు అంటావు. నువ్వు పక్కన కూర్చోబెట్టుకో పెద్దాయన. పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళది 5 ఎకరాలు కొట్టినారు, వీళ్ళది 3 ఎకరాలు కొట్టారు, వాళ్ళది 2 ఎకరాలు కొట్టినారు, వాళ్ళది 3 ఎకరాలు కొట్టినారు అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా. పోలీసులు ఇప్పుడు ఎవరి మాట వినరు, అందరికీ న్యాయబద్ధంగా చేస్తారు అంటున్నావు. ఎస్, ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా, మేము భయపడిస్తున్నాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా పెద్దాయన. కూర్చోబెట్టుకొని భూదందాలు ఇంకోటి చెప్పు. అయిలే ఊరిగా బురద జల్లాలా, నేను లాభపడాలా, అవన్నీ లేవు పెద్దాయన. అయిపోయింది మన కథ. మంచి టైంలోనే నీ మంచి 30-35 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే అయినే ఆ టైంలోనే ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేయలేను. 85 ఏళ్ళు వచ్చినాయి. నీకు అవసరం ఈ 85 నుంచి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే 91 వస్తాయి.
ఇంచుమించు 91 సంవత్సరంలో ఇంకా ఈ ప్రొద్దుటూరుకు ఏం చేయాలనే ఆలోచన వస్తుంది నీకు? మంచి ఏజ్ టైంలోనే నీకు ఆలోచన లేదు. ఇంకా ఇప్పుడు 91 మళ్ళా నువ్వు మళ్ళా పోటీ చేయాలనే ఆలోచన ఉండదు. ఎవరికైనా ఎప్పుడైనా నేను మళ్ళా గెలిచాలా, ప్రజలకు మేలు చేయాలా, మళ్ళా గెలిచాలా అనేటప్పుడే మళ్ళా మేలు చేసి ఈ ప్రొద్దుటూరును డెవలప్ చేసి మళ్ళీ ఓట్లకు వస్తాం. ఇంకా నీకు ఆలోచన లేదు, అయిపోయింది. ఇంకా ఏ దపాగా దపా లాస్ట్ టైం సారీ అంటావు. ఏం డెవలప్ చేసావు? వచ్చిన ఫండ్స్నంతా వెనక్కి పంపించావు రాజశేఖర రెడ్డి టైంలో. అట్లనే ఇంకొకటి, ఎంతసేపునే రాజశేఖర రెడ్డి హయాములో జరిగిన అభివృద్ధి గురించే చెప్తావు తప్ప ఈరోజు కండవా వేసుకుంది ఎవరిది పెద్దయినా? నువ్వు రాజశేఖర రెడ్డికి భద్రశత్రువు అయిన చంద్రబాబు. కరెక్టా కాదా పెద్దయినా? చంద్రబాబు పార్టీలో నువ్వు ఉండవు కాబట్టి మేమేం అడుగుతున్నాం, 2014 నుంచి 19 వరకైనా సరే చంద్రబాబు 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో సీఎంగా అయిన ఈ 14 సంవత్సరాలైనా సరే ఈ ప్రొద్దుటూరుకి ఏం తెచ్చినాడు, ఏమిచ్చినాడు, దాని గురించి ప్రస్తావించు. నువ్వు కండవా మార్చి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటావా, రాజశేఖర రెడ్డి తీసుకొని చెప్తావేమో చెప్పు నీ అభివృద్ధి గురించి. నీ చంద్రబాబు ఏం చేసినాడు ఈ ప్రొద్దుటూరుకు చేసింటే చెప్పు. నువ్వు చెప్పలేవు, ఆ ధైర్యం లేదు. నిన్న మీటింగ్లోనే చెప్పాల్సింది పైన ఈ ప్రొద్దుటూరుకు అభివృద్ధి అంటే జరిగి ఉంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది అని చంద్రబాబు దగ్గర పైన ఎక్కి చెప్తానేవే అన్నీ చెప్పిండాల్సింది. అప్పుడే నీకు టికెట్ ఊస్టింగ్ ఉంది. ఆ మాట చెప్పింటే పెద్దాయన టికెట్ ఉండదు. మళ్ళా వెనకాల ఉన్నాడే ఇంకో పిల్లోడు, ఆయనకు వచ్చింది. ఎంతసేపునే ఏందో మా పైన బురద జల్లి మేము దౌర్జన్య పరులము ఇంకొకటో అని చెప్తావు. మేము దౌర్జన్య పరులమైతే మా పైన కేసులు ఉండాలి కదా, ఉండాయా పెద్దయినా? నువ్వేం చేస్తున్నావు? మేము దౌర్జన్య పరులమైతే ఈ 5 ఏళ్లలో నువ్వు ఎందుకు కేసులు కట్టి లేకపోయినా మా పైన కంప్లైంట్ ఇప్పించినావు? అసలు ఎందుకు ఇప్పిలే? చేయలేదు కాబట్టి ఇప్పిలేకపోయినావు. చేసి ఉంటే ఎందుకు ఇప్పావు? అదే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే కామనూరులో నువ్వు రిమాండ్కి పోయి వచ్చినావు. అది ప్రజాస్వామ్యంలో పెద్దయినా? ఓటింగ్ జరగాలని చేస్తే నామినేషన్ వేసి వాళ్ళను క్యాండిడేట్గా నిలబెడాలనే ఆలోచన ఉంటే వాళ్ళని బెదిరించి చేస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసులు రిజిస్టర్ చేసి నిన్ను రిమాండ్కు పంపించినారు. దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? రామేశ్వరంలో ఓటింగ్ జరిపి పెన్నానగర్లో ఈశ్వరెడ్డి నగర్లో ఎక్కడైనా మేము ఏ ఎలక్షన్లలో అయినా ఓటింగ్ జరిపి దాన్ని జరపడం ప్రజాస్వామ్యం అంటారా పెద్దాయన? ప్రజాస్వామ్యం అని చెప్పేటప్పుడు కొంచెం అర్థం పర్థం తెలుసుకొని నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పేది మానుకో పెద్దాయన. ఏజ్ వచ్చింది, ఇప్పుడు చెప్పినది ఇంకొక అర్ధగంట ముందు వెనకాల చెప్పలేకుండావు, మర్చిపోతున్నావు. కొంచెం మతికి తక్కువ వచ్చింది. ఈ మాటలు మేము చెప్పడంలే, నీ ఎంటమడి ఉండారే వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడు పెద్దాయన. బురద జల్లేది మానుకో. పాపం రమణారెడ్డి సార్ ఎక్కడ ఉన్నాడో ఏమో, ఆయన మీద బురద జల్లి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినావు నువ్వు. అప్పుడు రమణారెడ్డి సార్ మంచోడనే చెడ్డోడనే? నిన్న మీటింగ్లో కూడా చెప్తావు రమణారెడ్డి సార్ గురించి చెడ్డోడని. అప్పుడు రమణారెడ్డి సార్ దగ్గరికి పోయి నువ్వు ఇద్దరు కలిసి తిరిగినప్పుడు, నీకు మద్దతు తెలిపినప్పుడు అప్పుడు మంచోడని కలుపుకున్నావా, చెడ్డోడని కలుపుకున్నావా? 2014 ఎలక్షన్లలో లింగారెడ్డి దొంగ అన్నావు. దొంగ నా కొడుకు వాడు అట్లా ఇట్లా అని మాట్లాడావు. మళ్ళీ లింగారెడ్డి దగ్గర పోయి నువ్వు ఆయన కాళ్ళ దగ్గరికి పోయి
ఆ పార్టీకి నువ్వు నువ్వు అభ్యర్థి అయినప్పుడు లింగారెడ్డితో నువ్వు క్యాన్వాస్ చేయించుకునేవా లేదా? ఇవన్నీ కాని రావు. నువ్వు దౌర్జన్య పరునివి కాదు, నేను నీతిమంతుని అంటావు. మొత్తం దౌర్జన్యాలు చేపించేది కానీ అన్నీ నువ్వే. నువ్వు లోపల ఒకటి బయటికి ఒకటి. బయటికైతే పెద్ద ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడతావు, లోపలంతా నీ బుద్ధి అంతా లిటికెంటే. కాబట్టి ఇవన్నీ రుద్రూరు ప్రజలంతా ఆలోచించాల్సిందా ప్రార్థిస్తున్నా.